నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పు అంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఇదండి. ఇప్పుడు మేము 2 చోట్ల ఓడిపోయాం. ఏ రోజన్నా సరే ఆ ఈవీఎంలు ఏమన్నా చేసినాయో, లేదా మిషన్లు తారుమారు చేశారో, రిగ్గింగ్లు చేశారని ఏ రోజన్నా మాట్లాడామా? ప్రజాస్వామ్యంలో ఇది కదా, ఓటములు గెలుపులు అన్నది కాదు. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు. మీరు గెలిచినప్పుడు మంచి జరిగింది, ఓడిపోయినప్పుడు చెడు జరిగింది అనే ధోరణి ఏంటి అన్నది ఆయన వెర్షను. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే 2019లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంల ద్వారా గెలిచినారని చెప్పినటువంటి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. కొంచెం తర్వాత సేకరించగలంటే మీకు చూపిస్తాను. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట అనడం జరిగింది. అది కూడా జరిగింది. తర్వాత నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కూడా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరు కేంద్ర ఎన్నికల సంఘం మీ ఆధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీరు అంతా కలిసి పోటీ చేస్తున్నారు. పోటీ చేసినప్పుడు మీరు స్టార్టింగ్ లోనే ఎన్నికలు స్టార్ట్ అవుతానే డిఐజీని, డీజీపీని, ఎస్పీని, సిఎస్ను మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చినారు. మీకు ఎవరెవరో ఇబ్బంది ఉంటారో అనిపిస్తారో వాళ్ళందరినీ మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చినారు. 19లో మాకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు లేరు, ట్రాన్స్ఫర్ చేయమని మేము అడిగేదానికి ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మా అంతరం మేముగా ఎన్నికలు పోయినాం, మేము ఒక్కరిమే ఎన్నికలు పోయినాం. మీలాగా అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు కలుపుకొని ఎన్నికల కమిషన్ దాంట్లో పెట్టుకొని సాయంత్రం 6 గంటలకు అయిపోవాల్సిన ఎన్నికలు మరుసటి రోజు 6 గంటల వరకు పెట్టి ఎలక్షన్ అవ్వద్దు, కొన్ని ఓట్లు వచ్చాయి, కౌంటింగ్ అప్పుడు 48 లక్షల ఓట్లు పైబడి మళ్ళీ కౌంటింగ్ వచ్చాయి. ఇంత తేడా కనపడినప్పుడు ఎవరికి ఏం చెప్పాలో, ఎవరు ఏం చెప్తారో వాళ్ళే ఆలోచన చేసుకోవాలా. అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. 48 లక్షల ఓట్లు ఎలా మెజార్టీ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. ఎలక్షన్ రోజు వచ్చిన ఓట్లకు కౌంటింగ్ రోజుకు 48 లక్షల ఓట్లు వచ్చినాయంటే ఏంటి అర్థం? వీళ్ళకి వచ్చిన మొత్తం 21 లక్షలు, 23 లక్షలు వీళ్ళకి మెజార్టీ వచ్చింది. కానీ ఇవన్నీ కలిపితే 48 లక్షలు అయితే అప్పుడు వాళ్ళు గెలిచినారా, మేము గెలిచిన 26%తో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది 36%తో, 40% వచ్చినటువంటి మేము 11 సీట్లకు వచ్చినాం. అంటే ఇదంతా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. లేవండి మీ లెక్క ప్రకారం మిగతా వాళ్ళకి ఏ పర్సెంటేజ్లు రాలేదా? అవన్నీ కలుపుకుంటేనే కదా. అవునమ్మా, అదే నేను చెప్పేది. మీకు ఆ ఓట్లు వచ్చిన వాళ్ళకి మీకు అన్ని సీట్లు, ఈ ఓట్లకి అన్ని సీట్లు వచ్చినాయి. మీకు 36 వచ్చాయి, 164 వీళ్ళకే వచ్చినాయి కదా, 150 చిల్లర ఎంతో. మరి అందరు కలిపినప్పుడే కదా వీళ్ళకు 164 వచ్చింది. కాబట్టి మాకు 40% వచ్చింది 11 కదా. మరి 48 లక్షల ఓట్లు ఎట్లా మెజార్టీ వచ్చినాయి అవి చూపించాలి కదా. 48 లక్షలు ఈ కౌంటింగ్ ఎట్లా వచ్చినాయి, ఎలక్షన్ కు తక్కువ ఎట్లా వచ్చినాయి, దాంట్లో వీళ్ళకి ఎట్లా వచ్చింది పర్సెంటేజ్, దాన్ని బట్టి చూస్తే ఎందుకు తెలియదు. మాకు బెందుకూరులో ఒక వార్డులో నేను పరిశీలకుడుగా పనిచేసిన పోయినసారి కౌన్సిలర్ మేము గెలిచినాం. వాళ్ళ ఇంట్లో 50 ఓట్లు ఉన్నాయి ముస్లింస్ వాళ్ళు. వాళ్ళ ఇంట్లో మరి మొన్న జరిగినప్పుడు ఒకే ఒక్క ఓటు మాకు పడింది. అది ఎట్లా మాకు పడింది, వాళ్ళకి 300 ఓట్ల పైన వాళ్ళకి ఎట్లా పడినాయి, దీన్ని బట్టి చూసి అర్థం కదా. ఇంకా మనం దాని గురించి పెద్దగా అనుకోవాల్సిన అవసరం ఏముంది. ఓకే కిరణ్ ఇది పరిస్థితి. అసలు వాళ్ళే గెలిచారట కానీ తారుమారు అయ్యింది, 48 లక్షలు ఎక్కడా అని అడుగుతున్నారు. అందరికీ నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గతంలో, ఓడినవాడు వినాలి,